రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. జనసేన సిద్ధాంతాలు, మేనిఫెస్టోలో అంశాలను ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు జనసేన అభ్యర్థి పోతిన మహేష్. విజయవాడలో జనసేన ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ సభకు అధినేత పవన్ కళ్యాణ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి హాజరవుతున్నారన్నారు. జనసేన, బీఎస్పీ వామపక్షాల కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు పోతిన మహేష్. అధికార పార్టీ అభివృద్ధిలో వైఫల్యం చెందగా ప్రతిపక్ష పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీఎస్పీ అధ్యక్షులు మాయావతి గారి ఆధ్వర్యంలో విజయవాడ బసవపున్నయ్య స్టేడియంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కబోతూ ఉన్నాయి. పాలక ప్రతిపక్ష పార్టీల గుండెలు దద్దరిల్లబోతూ ఉన్నాయి. జనసేన, వామపక్షాల బీఎస్పీ కూటమి అభ్యర్థుల గెలుపు నేటితో పూర్తిగా ఖరారు కాబోతోంది. తప్పనిసరిగా ఇవాళ రేపు జరగబోయేటువంటి అన్ని భారీ బహిరంగ సభలతో జనసేన పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందుతారు. దీనితో తప్పనిసరిగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం తథ్యమని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక పక్కన రాష్ట్రంలో ప్రతిపక్షం పూర్తిగా వైఫల్యమై, పాలకపక్షం పూర్తిగా అవినీతమైనటువంటి ఈ తరుణంలో జనసేన పార్టీ, వామపక్షాల బీఎస్పీ అభ్యర్థుల గెలుపు అవసరం చారిత్రాత్మకం. స్వచ్ఛమైన పాలన కోసం, అవినీతి రహిత పాలన కోసం సామాన్యుడి ప్రభుత్వం ఏర్పడి తీరాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం ఈరోజు రాష్ట్ర ప్రజల్లో నానుకు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.